కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచ ధారణను పురస్కరించుకుని పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన 108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా శ్రీవారి పాదాలకు 74వ వ్రత ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవిందా గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువెంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభూ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన 108 వారాల జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 74వ వ్రత ఆరాధనగా శివకేశవులకు శ్రీముఖ పూజలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులు సుప్రభాత వేళలో సామూహికంగా చేసిన సహస్ర గోవిందనామ పారాయణం అలరించింది. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేశారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల కలర్ ఫోటో ప్రింట్ కార్డులు పంపిణీ చేస్తామని పీఠం నిర్వాహకులు తెలియజేశారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 74వ శ్రీవారి 74వ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. బ్రహ్మ కడిగినటువంటి పాదాలు తిరుమల తిరుపతిలో కాలినడకన వెళ్ళేటువంటి అలిపిరి మార్గం నుంచి తిరువేంకటపురానికి దారి చూపించేటువంటి ఈ పాదాలని బ్రహ్మ కడిగినటువంటి పాదాలుగా, వాటిని ఎవరైతే ఆరాధన చేస్తారో మరి కాచి కాపాడేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారనేటువంటిది మహర్షులు పూర్వీకులు కూడా చెప్పినటువంటి విశేషం. ఆ విధంగా భోగి గణపతికి కాంస్య కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా ఈ యొక్క 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఇదొక 74వ జపయజ్ఞ పారాయణ. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివకేశవులకి పంచామృతాలతో అభిషేకం చేసుకుని మరి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు.